ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాల్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. గతంలో జగన్ భద్రత కోసం హైదరాబాద్ లోటస్ పాండ్లోని ఆయన ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి గదుల్ని నిర్మించారు. రోడ్డుని ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలని పోలీస్ బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందున్న షెడ్లను తొలగించారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సంబంధించిన సిబ్బంది ప్రస్తుతం చూసుకోవచ్చు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకొని కూడా ఇటు ఆయన ఇంటి ముందు ఉన్న షెడ్లను కూడా తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఈ షెడ్లకు సంబంధించి కొంత ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల ప్రజలకు ఇక్కడ నుంచి వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటూ కూడా గతంలో పలు ఫిర్యాదులు స్థానిక పోలీసులకు అటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు తీసుకెళ్లారు స్థానికులు. కానీ అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకొని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తాజాగా ఆయన పదవి నుంచి దిగిపోగానే ఇక్కడ తన ఇంటి ఎదుట ఉన్న షెడ్లను కూడా తొలగించడమే జరిగింది. ప్రస్తుతం చూసుకోవచ్చు, సుమారుగా 3 నుంచి 4 షెడ్లు ఏర్పాటు చేశారు. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన భద్రతా సిబ్బంది సంబంధించి వారు స్టే చేసేందుకు, వారు ఉండేందుకు కొన్ని వసతులతో కూడిన షెడ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు సీఎంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనకి 24 గంటలు భద్రత కల్పించేందుకు, కొంత భద్రతా సిబ్బంది కూడా ఉండేందుకు, వారికి వసతులు కల్పించేందుకు భాగంగా ఆయన ఇంటి ఎదురుగా అటు ఉన్న ఫుట్పాత్ ఏదైతే ఉందో దానికి కొన్ని షెడ్స్ ఏర్పాటు చేసి కూడా తాత్కాలిక నిర్మాణ ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు అప్పుడు కొంత పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చినప్పుడు ట్రాఫిక్ తో పాటు వాహనాలు నిలిపేందుకు ఇబ్బంది ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా గతంలో ఫిర్యాదు చేశారు. కానీ అప్పుడు చర్యలు తీసుకొని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తాజాగా చర్యలకు ఉపక్రమించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్ లో దానికి సంబంధించి కూడా ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ఫుట్పాత్ సంబంధించి కూడా ఏర్పాటు చేసి ఫుట్పాత్ ని ఆనుకొని ఒక ఫ్లెన్సింగ్ ఏర్పాటు చేసుకొని కూడా రేకుల షెడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని కూడా ఉదయం జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది స్థానిక పోలీసుల సహకారంతో బందోబస్తు ఏర్పాటు చేసి కూడా తొలగించడమే జరిగింది. సుమారుగా గంట పాటు కూడా వీటిని తొలగించేందుకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన శకలాలు కూడా మనం చూసుకోవచ్చు, ప్రస్తుతానికి చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తిగా రేకులతో పాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన వస్తువులను కూడా పూర్తిగా తొలగించారు. మరికొద్ది సేపట్లో ఈ శిథిలాలను కూడా ఇక్కడ నుంచి తరలించే ఏర్పాటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా చేయబోతున్నారు. గతంలో ఈ షెడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా, ఎందుకంటే అప్పుడు 10ల సంఖ్యలో అటు భద్రతా సిబ్బంది ఉండేరు. వారు 24 గంటలు డ్యూటీ చేశారు కాబట్టి డ్యూటీ దిగిన తర్వాత కాసేపు సేద తీరేందుకు వారి కోసం కూడా ఫ్యాన్తో పాటు కొంత బెడ్స్ ను ఏర్పాటు చేసి కూడా ప్రస్తుతానికి ఈ షెడ్లను నిర్మించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. షెడ్లో ఉన్న ఫ్యాన్స్ తో పాటు విద్యుత్ సంబంధించిన పరికరాలను కూడా పూర్తిగా తొలగించి వాటిని కూడా ఇక్కడ నుంచి మొత్తంగా డిస్మాంటిల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం దీనికి సంబంధించి గతంలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రమే వాటిని తొలగించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్ నివాసంలో లోపల ఉండేందుకు ఎలాంటి కొంత అనుమతి లేదు, కొంత కంజెషన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే 10ల సంఖ్యలో ఇటు సెక్యూరిటీ సిబ్బంది ఉండేందుకు మాత్రమే ఈ తాత్కాలిక షెడ్లను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. అందుకు సంబంధించిన సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఫ్యాన్తో పాటు ఏసీలు, అదేవిధంగా వారు పండుకునేందుకు ఏర్పాటు చేసిన బెడ్స్ కూడా పూర్తిగా తొలగించి బయట వేసిన తర్వాత షెడ్లను కూడా తొలగించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల వద్ద నుంచి మనం సమాచారం తీసుకుని కూల్చివేతలకు సంబంధించి కూడా సమాచారం అయినప్పుడు గతంలో కొంత రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి, స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు కాబట్టి తాము ముందుగా నోటీసులు సర్వ్ చేసి ఈ షెడ్లను తొలగించినట్టుగా ప్రస్తుతానికైతే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటు తమకి నోటీసులు అందాయి, కానీ తామే తీసేది అనుకున్న సమయంలోనే జీహెచ్ఎంసీ అధికారులు ఈరోజు ఉదయం వచ్చి వాటిని అటు తొలగించే ప్రయత్నం చేసినట్టు కూడా ప్రస్తుతానికైతే అటు జగన్ నివాసం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది కావచ్చు, అందుకని లోపల ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ జగన్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన షెడ్లను తొలగింపు సంబంధించి కూడా కొంత తీవ్ర కలకల రేపినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఇన్ని రోజుల పాటు సైలెంట్గా ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు ఉన్నపలంగా తొలగించడానికి కారణాలు ఏంటి? వీళ్ళ వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? కావాలనే
చేశారా, లేకపోతే స్థానికుల సౌకర్యార్థం వారికి రాకపోకలు ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో కూడా షెడ్ల తొలగింపు జరిగిందనేది మాత్రం కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నా మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ కత్తుల రాజుతో కలిసి కిరణ్, ఎన్టీవీ, లోటస్ పాండ్ నుంచి.